హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూ ఇస్తారో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ ఉన్నాను కూడా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో నెన్నవారు వస్తున్న అర్థమవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ లోడ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 3 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది ఫాంట్ లింక్. అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ అన్ని టెక్స్ట్ ఫాంట్ వేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి మొదలుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుంటారు. ఇలా యాడ్ చేసుకున్న ఫోటోని ఇలా కింద డ్రాగ్ చేయండి. ఫోటోని క్లిక్ చేసి ఇంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫోటోని ఇలా పైకి స్క్రోల్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఎప్పుడైనా సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకొని ఇక్కడ ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని రొటేట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ 90 degrees రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకుని బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. కిందకి డ్రాగ్ చేసి ఇంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఇట్లా వస్తుంది. అక్కడ గ్రూప్ మిస్ అయితే గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ వీడియో యాడ్ చేసుకుని ఇక్కడ వీడియో లేయర్ ఉంది కదా, నేను క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో లేయర్ ఉంటుంది. ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఎగ్జాంపుల్ ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇంకా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుందో, ఇలా వస్తుంది. ఇలా సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా గ్రూప్ 1 క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి మొదలుకెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేసి ఫోటో లైన్ క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఒకటి యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేయండి. మిర్రర్ ఆన్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేయండి. 90 degrees రొటేట్ చేసుకొని ఇక్కడ ఫోటోలోని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి గ్రూప్ 2 ఓపెన్ చేయండి. ఇక్కడ గ్రూప్ 2 ఓపెన్ చేసి అది గ్రూప్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ వేసి ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇక్కడ కూడా సెట్ అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేసి ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. స్టార్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫేస్ కనిపించేలాగా. రిటర్న్ ఇలా వస్తుంది. సేమ్ అన్ని లేయర్స్కి ఇలా యాడ్ చేసుకోండి. వీడియోలో ఎంత అవుతుందని చేయట్లేను. సేమ్ యాడ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.